ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణ పట్టుదలతో ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఏ నమ్మకంతో గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత తమపై ఉందన్నారు. సాక్షి పత్రికపై వేసినటువంటి పరువు నష్టం కేసులో న్యాయం తన వైపు ఉందని, తప్పకుండా గెలుస్తానని మంత్రి లోకేష్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ పై ఇక నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా తామందరం కూడా కోరుకుంటున్నామని తెలియజేశారు. ఎర్రబస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని ఆనాడు మాజీ సీఎం జగన్ ఎగతాళి చేశారని ఆయన గుర్తు చేశారు. ఇక ఫార్చునర్ 500 కంపెనీలకు 99 పైసలకే మొత్తం భూమి ఇస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. అమరావతి, విశాఖ, తిరుపతి ఎకనామిక్ రిలీజియన్స్గా సమగ్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి మంత్రి లోకేష్ తెలియజేశారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు.